మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమార్కుడిది మనం సిరీస్ చెప్పుకుంటున్నాం. సో శెట్టి గారింటికి వెళ్ళాడు ఇతను, విక్రమాంబికాలాగా విక్రమాంబ. వాళ్ళిద్దరికైతే తెలిసిపోయింది. తర్వాత ఏం జరిగింది మరి? శెట్టి గారికి తెలిసిందా, తెలియలేదా? వివాహం చేసుకున్నాడా ఈ అమ్మాయిని? ఇద్దరు కలిసి హాయిగా కులాసాగా కాలక్షేపం చేస్తున్నారు. పగలు అంతా విక్రమాంబ లాగానే ఉంటాడు. ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ఆడుకుంటారు, చెంపచక్కలాడతారు. అందరితో కలిసి స్త్రీలు ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఉన్నట్టే ఉంటారు. రాత్రిపూట ఆయన విక్రమార్కుడిగా మారిపోతాడు. భార్యాభర్తలుగా ఉండటం మొదలుపెట్టారు వాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు ఈ రాజుగారు, ఆ దేశపు రాజుగారు ఊళ్ళో విహారానికి వచ్చారు. సాధారణంగా రాజుగారు వస్తున్నారు హో అనగానే జనాలంతా తప్పుకుంటారు. ఆడవాళ్ళంతా తలుపుల వెనకాలకి వెళ్ళిపోయి తొంగి చూస్తూ ఉంటారు. ఈయన గుర్రం మీద వెళ్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఇట్లా చూస్తూ ఉంటే ఆయనకి ఏం కనపడింది, ఒక సౌధపు పైభాగం మీద ఇద్దరు ఆడపిల్లలు ఎదురు బదురు కూర్చుని ఒకళ్ళకొకళ్ళు బొట్టు కాటుగా దిద్దుకుంటున్నారు. ఒకళ్ళ తలలో ఒకళ్ళు సరిచేసి పాపిడి బిళ్ళలు సరి చేసుకుంటున్నారు ఎదురు బదురు కూర్చుని. ఈయన ఆశ్చర్యపోయాడు. నేను వస్తుంటే అన్ని సౌధాల మీద ఆడవాళ్ళు తెర వెనకాల నిలబడి లేదా తలుపుల వెనకాల నిలబడి నన్ను చూస్తారు. ఈ అమ్మాయిలు ఇద్దరు ఇంత మైమరిచిపోయి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారేమిటి? నా వైపు ఒక్కడూ చూడలేదు. తర్వాత ఏమో నేను చూస్తున్నానన్న స్పృహ కూడా లేదు వీళ్ళకి. ఆయన వచ్చేశాక ఈ మేడ ఎవరిది, ఆ పైన ఉన్న పిల్లలు ఎవరు కనుక్కున్నాడు. ఈ మేడ కుంతల శెట్టిది. అందులో ఒక అమ్మాయి ఖచ్చితంగా కుంతల శెట్టి కూతురు సౌందర్యరాశి. రెండో అమ్మాయి తెలీదు. ఈ అమ్మాయి వివాహిత ఇదే అంటే కాదండి, చిన్నప్పుడు ఎప్పుడో పిల్లకి 10 ఏళ్లలోపే పెళ్ళయింది. పిల్ల పెద్దది వ్యక్తురాలు కాకముందే ఆ అల్లుడు ఎక్కడికో వ్యాపారానికి వెళ్ళాడు, వాడు రాలేదు. ఆ పిల్ల ఈయన దగ్గరే ఉంది, కాపురానికి పంపిన పిల్ల కాదు, కన్య అని చెప్పారు. చెప్పేసరికి రాజు ఒప్పుకోలేదు. కన్యగా లేదు, కన్య కాదు. ఈ పురుషుడి మొహం ఎరగని పిల్ల ధోరణి వేరుంటుంది. ఈమె పురుష సాహచర్యం ఉన్న అమ్మాయి అది. ఆ ఎదురుగుండా ఉన్నది కూడా అంతే. వాళ్ళకి ఇంత మైమరిచిపోయి అలంకారం ఎవరి కోసం చేసుకుంటున్నారు వీళ్ళు? భర్త లేకపోతే ఆ పిల్లగా అంత అలంకారం ఎందుకు అని చెప్పి కుంతల శెట్టి కబురు చేశారు. కబురు చేసేసరికల్లా మీ అమ్మాయి సంగతి ఏమిటి అని అడిగితే కుంతల శెట్టి అన్నాడు, మా అల్లుడు ఎక్కడికో వెళ్ళాడండి, రాలేదు, పిల్ల మా దగ్గరే ఉంది అంటే రాజుగారు అన్నాడు, అలాగా మీ అమ్మాయి చాలా అందగత్తిగా ఉంది, ఆ పిల్ల నాకు ఇచ్చి పెళ్లి చేయన్నాడు. కుంతల శెట్టి నిర్ఘాంతపోయాడు. అది కాదండి, వివాహిత అయిన పిల్లని మీకు ఎట్టా ఇచ్చి పెళ్లి చేస్తాను, పైగా మీ జాతి మా జాతి వేరు, మా వాళ్ళంతా ఒప్పుకోరండి, నన్ను వేలేస్తారు, జాతి మార్చి పెళ్లి చేయకూడదు అనేసరికల్లా రాజు అన్నాడు, అదేంటి అల్రెడీ వివాహిత, భర్తేమో లేడు, మీ అమ్మాయి ఏమో చాలా వేషాలు వేస్తుంది, నీకు అది ఓకేనా, అది సరే, ఇలా జాతి తప్పడం నీకు తప్ప అని అడిగేసరికల్లా మా పిల్ల అట్టండి పిల్ల కాదండి, మా గడప దాటి మా బిడ్డ గడప దాటే ఎరగదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే 4 భోగాంగనలు, 4 మా కులపు ఆడపడుచులు, 4 హెగ్గడి కత్తెలు లేకుండా గుమ్మం కదలదు, మా అమ్మాయిని హమేష సదా రక్షించుకుంటూ ఉంటాను నేను, మా పిల్ల పతివ్రత అనేసరికల్లా రాజు మండిపడ్డాడు. పతివ్రత కాదు, నేను చూశాను, ఆ అమ్మాయికి పురుష సాంగత్యం ఉన్న పిల్ల, అది ఇప్పటికి 40 రోజుల లోపల అది నిరూపిస్తాను, మీ అమ్మాయి తిరిగిపోద్దని నేను నిరూపిస్తానన్నాడు. ఈయన కాళ్ళు చేతులు ఉనికిపోయినాయి. పిల్ల తనకు తెలియకుండా గుమ్మం దిగదే. ఈయన ఇంటికి వచ్చాడు. రాత్రికి ఏమైంది, కూతురు పడుకున్నాక అది పెద్ద భవనం. ఈయన మేడ మీదకి వెళ్ళాడు పిల్ల గదిలోకి. అవాళ ఏమైంది, సాయంకాలం నుంచి మంచి ఈదురుగాలుడు అవి వేసి చలిగాలికి ఈ అమరావతికి జలుబు చేసింది. ఈ విక్రమాంబని తనతో పడుకోనివ్వల, నువ్వు వేరే గదిలో పడుకో, నా జలుబు చేసింది, నీకు కూడా అంటుతుంది, నాకు తలకాయ నొప్పిగా కూడా ఉందంటే ఆమెకి రెస్ట్ తీసుకుంటుందని ఆ విక్రమాంబ ఇంకో గదిలో పడుకుంది. ఈయన గదిలోకి వెళ్ళి చూస్తే పిల్ల ఒక్కతే పడుకుంది. ఏమిటి నాన్న ఇటా వచ్చావు, చల్లగాలికి వచ్చావా ఏమిటి అని ఏదో అడిగింది. ఏమీ లేదమ్మా, ఏదో తోచగా పైకి వస్తూ ఒక మాట పడుకున్నావో లేదో నేను చూడడానికి వచ్చానని గబగబా దిగేశాడు. పిల్లేమో ఒక్కతే పడుకుంది. కిందకు వచ్చాక భార్య అడిగింది, ఏమిటి అట్లా ఎందుకు గాభరాగా ఉన్నావు, రాజుగారు ఎందుకు పిలిచారు, వచ్చాక నువ్వు ఎందుకు భయపడుతున్నావంటే ఆయన మెల్లిగా విషయం చెప్పాడు. ఆయన పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి, లేకపోతే మీ పిల్ల తిరిగిపోతుందని ప్రపంచానికి చెప్తానంటున్నాడే అనేసరికల్లా చిచ్చి మన పిల్లనిప్పు, అలాంటిది ఏమీ లేదు, అసలు ఆ భయమే వద్దని తల్లి తండ్రిని బాగా నమ్మించింది. వాళ్ళకేం తెలుసు ఇంట్లో ఏం జరుగుతుందో. రాజు ఏం చేశాడు, ఒక 40 కొంతమంది తలార్లని పిలిచాడు. తలార్లు అంటే
కొంచెం కాస్త కత్తి కటారు పట్టగలిగిన వాళ్ళు, రాత్రిళ్ళు మెలకుగా ఉండగలిగిన వాళ్ళు, ఎవరినైనా చంపేయగలిగేంత గట్టి వాళ్ళు అనమాట. వీళ్ళని కుంతల శెట్టి ఇంటికి కాపలా ఉండండి. ఆ శెట్టి ఇంట్లో మేడ మీద ఉండే అతని కూతురు, ఆమె ఎవరితోటైనా తిరుగుతోందేమో కనుక్కోండి అంటే, సరే అప్పటి నుంచి 40 రోజుల లోపల మీరు గనక ఇది కనుక్కున్నారా మీకు బోల్డ్ అని వెలలేని సొమ్ములు ఇస్తా. వెలలేని సొమ్ము అంటే అదే వెలకట్టలేని సొమ్ము. ఒకవేళ మీరు కనుక్కోలేకపోతే నందరికి కనుగుడ్లు పీకిస్తానన్నాడు రాజు. వాళ్ళు రాత్రిపూట కంటికి ఒత్తులు వేసుకుని నిద్రలు పోకుండా కాపలా ఉండేవాళ్ళు. అమ్మాయి ఎప్పుడు బయటికి రాదు, ఆ ఇంట్లోకి ఎవ్వడు రాడు, లోపలే ఉన్నాడు విక్రమార్కుడు. అదే కదా, ఎవరికి తెలుసు? 40 రోజులు హాయిగా కులాసాగానే ఉన్నారు. 39 రోజులు గడిచాయి. 40వ నాటి రాత్రి అయినాక ఏమైంది, మంచి ఉమ్మదింపుగా ఉంది. అంతకుముందంతా వర్షాకాలపు గాలి అవి ఉండేవి, ఒక్కొక్కసారి రాత్రిపూట ఉక్కపోయేదు. ఈ ఆడవాళ్ళిద్దరూ విక్రమాంబ అమరావతి ఇంట్లో చెమట పోస్తుంది. పక్కనే మన అరటి తోటలోకి వెళ్దాం. అరటి తోటలో ఒక గుహ లాంటిది ఉంది. ఆ గుహలో కొంచెం పడుకోవటానికి దానికి అవకాశం ఉంది. లోపల కొంచెం హంసతూలిక తలప ఉంది. వీళ్ళే ఎప్పుడైనా అమ్మా నాన్న కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినా అక్కడ తోటలలో విశ్రమించడానికి ఫామ్ హౌస్ లాంటిది ఉంది లోపల. ఆ అరటి తోటలోకి దిగారు. రాత్రి 11 గంటల వేళ, 12 గంటలు అయింది. దిగేసరికి మెలకుగా ఉన్నారుగా తలార్లు. వీళ్ళు చూశారు. చూసి అమ్మ, ఇద్దరు ఆడవాళ్ళు రాత్రిపూట లేచి బయటకు వస్తున్నారంటే వీళ్ళు ఎవరినో కలుసుకోవడానికే వెళ్తున్నారు, లేకపోతే ఎందుకు వెళ్తారు? ఎవరో ప్రియులు ఉన్నారు, వాళ్ళని కలవడానికి వెళ్తున్నారు. వీళ్ళ సంగతి ఏమిటో చూద్దామని వాళ్ళు వెళ్ళిన అరటి తోటకి వీళ్ళు కూడా వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఆ గుహలోకి పోయారు వీళ్ళిద్దరు. ఒక చిన్న డెన్ లాగా ఉంది. వీళ్ళు వెళ్ళిపోయి తమ సొంత స్వరూపాలతోటి ఆనందించి నిద్రపోయారు. నిద్రపోయేసి ఎవరి స్వరూపాల్లో వాళ్ళు కనపడ్డారు. విక్రమార్కుడు స్వస్వరూపంలో కనిపించాడు. వీళ్ళు బాగా ఇంకో 2 గంటలు గడిచాక లోపలికి వెళ్ళి చూస్తే స్త్రీ పురుషులు ఇద్దరు ఏకశయ్యాగతులుగా కనిపించారు. కనిపించగానే వీళ్ళేం చేశారు, వీళ్ళని ఇట్లా కాదని ఈ నలుగురు కలిసి 4 పక్కల ఆ మంచాన్ని లేవదీసి ఊరి మధ్యలో ఒక కాళికాలయం ఉంది. ఆ ఆలయంలో మండపంలో పెట్టారు తీసుకుపోయి. ఎప్పుడైతే విక్రమార్కుడు ఇలా ప్రయాణపు అంటే మోసుకెళ్ళబడ్డాడో భేతాళ్ళు చూశాడు. విక్రమార్కుడిని తీసుకెళ్తున్నారు ఎక్కడు. వెంటనే భట్టిని నిద్రలేపాడు. ఇలాంటిది ఒకటి జరిగింది, విక్రమార్కుడు పట్టుబడిపోతాడు ఇప్పుడు అనగానే భట్టి ఇతను ఏం చేశాడు, మధురైక్షు ఇంట్లో ఉన్నాడు. ఈ అమ్మాయి స్నేహితురాలు ఉంది కదా ముందు సందులో ఒక గణికాంగన, ఆ పిల్లతో ఉంటున్నాడు అతను భట్టి. వాళ్ళకి అదేం తప్పు కాదు. ఏం చేశారు, ఇద్దరు అంతఃపుర కాంతల్లాగా వేషాలు వేసుకుని మేలుముసుకలు వేసుకుని పరిగెత్తుకుంటూ కాళికాలయానికి వెళ్ళిపోయారు. కాళికాలయం లోపల మండపంలో ఈ రాజు, విక్రమార్కుడు, అమరావతి ఇద్దరు మంచం మీద ఉన్నారు. మెలకు లేదు. ఈ వెళ్ళిన భట్టి వాళ్ళు ఏం చేశారు, ఈ తలార్లు అడ్డుకున్నారు వాళ్ళని. లోపలికి వెళ్ళకూడదు అంటే మాకేం తెలుసు, రాణిగారి ఆజ్ఞ, రహస్యంగా రాత్రిపూట పూజ చేయాలి, రాజుగారిని వశం చేసుకోవడానికి రాణిగారు ఏదో పూజ చేయిస్తుంది, పూజ జరగలేదంటే ఈ తలార్లు ఇక్కడ నిలబడి పూజ చేయనివ్వలేదని చెప్తాం, మీ కాళ్ళు విరక్కొట్టిస్తుంది, తెల్లారేసరికి కాళ్ళు పోతాయి మీ అందరికీ, మీ ఇష్టం వెళ్ళిపోమంటే వెనక్కి వెళ్ళిపోతామన్నారు. అనగానే తలార్లు ఏమనుకున్నారు, ఈ పని జరగకపోతే రాజు గుడ్లు పీకుతానన్నాడు. ఇప్పుడు పూజ జరగకపోతే రాణిగారు ఏం చేస్తుందో వీళ్ళే కాళ్ళు విరకొడతామని వీళ్ళే చెప్తున్నారు ఆడవాళ్ళిద్దరు. సరే లోపలికి వెళ్ళి గుట్టుగా పూజ చేయించేసి వచ్చేసేయండి, పూజ చేసుకుని వచ్చేయమన్నారు. వీళ్ళేవో పసుపు కుంకాలు మోసుకెళ్ళారు. పూజ చేయాలంటే పట్టుకెళ్ళాలిగా. ఆడవాళ్ళ వేషంలో ఉన్న ఇద్దరు అంటే అంతఃపురకాంతల వేషంలో ఉన్న మధురైక్షు, భట్టి ఇద్దరు కాళికాలయం లోపలికి వెళ్ళిపోయి విక్రమార్కుడిని, అమరావతిని నిద్రలేపి ఇదిగో ఇది జరగబోతోంది, మీ ఇద్దరు మా బట్టలు వేసుకుని బయటకు వెళ్ళిపోండి అని ఇద్దరికి ఈ 2 వేషాలు ఇచ్చేసి అక్కడున్న స్త్రీ పురుషాల బట్టల్లో తాము ఇద్దరు పడుకున్నారు. మంచం మీద దుప్పటి కప్పేసుకున్నారు. తెల్లారింది. తలారుల్లో ఒకడు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పాడు. ఆ గదిలోంచి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన అమ్మాయిలు ఇద్దరు ఒక చోటకి వెళ్ళారు. ఒక పురుషుడు స్త్రీ అక్కడ పడుకుని ఉన్నారు. వాళ్ళని పట్టుకొచ్చాం. 2వ అమ్మాయి ఏమైందో మాకు తెలియదు. ఒక అమ్మాయి అయితే గ్యారంటీగా అక్కడ ఉంది. ఆ అమ్మాయి అందగత్తె అయిన అమ్మాయి కుంతల శెట్టి కూతురు అనగానే రాజు ఆగ మేఘాల మీద వచ్చేసి కుంతల శెట్టి కూడా కేకేయించుకొచ్చాడు. నీ కూతురు ఎవరితో పడుకుందో చూపిస్తాను నీకు అన్నాడు. ఎవరితో పాటు నిద్రిస్తుందో నువ్వు తెలుసుకోవాలి అని చెప్పి డామ్ డీమ్ అన్నాడు. ఈ అమ్మాయిని వచ్చి పెళ్లి చేయమంటే నువ్వేదో బోల్డ్ మాటలు మాట్లాడావు, ఇప్పుడు చూసావా నీ కూతురు సంగతి బయటపడింది, కాళికాలయంలో ఉన్నారు, ఊరంతా తెల్లవారేసరికి అందరూ చూసేస్తారు. ఆయన అరిచి కేకలు పెట్టాడు. ఈ కుంతల శెట్టి గారు చేతిలో నిగిపోతూ దుప్పటి తీసాడు. తీస్తే ఏముంది, మధురైక్షు పడుకుని ఉంది అక్కడ.
ఆ అమ్మాయి గణికాంగన, ఆమె ఎవరితోటైనా ఉండొచ్చు. దుప్పటి తీసేసరికల్లా వీడెవడో శెట్టి. రెండో వాడిని ఎప్పుడు వీళ్ళు చూడలేదు. ఆయన గుర్తొచ్చింది, మొట్టమొదట మన ఇంటికి వచ్చిన శెట్టి ఈ అబ్బాయి. ఫస్ట్ మొదట శెట్టి గారి వేషాల్లో వచ్చారు కదా విక్రమార్కుడు భట్టి. ఆ మధుర యక్షు కేవ్వుమని కేక వేసి, అయ్యోయ్యో ఎక్కడున్నాను, నేనేమైపోయాను, అయ్యో ఇప్పుడు నేనేం చేయను, ఇట్లా నన్ను రోడ్డు మీద పెట్టారే మీరంతా కలిసి, ఎవరిది ఈ పని, ఎవరి ఆజ్ఞ మీద చేశారు, వీళ్ళు నాకు న్యాయం కావాలి, నేను గుట్కా వ్యాపారం చేసుకుని నా జీవితంగా నేను గడుపుకుంటున్నాను, ఇప్పుడు మధురైక్షుతో గడిపిన వాళ్ళందరూ కాళికాలయంలోకి మంచానికి కాళ్ళు వచ్చేస్తాయని అందరూ అనుకుంటే నా దగ్గరికి ఎవరైనా వస్తారా, నేను ఎట్లా బతకాలి ఈ ఊళ్ళో అని చెప్పి అది కేకలు పెట్టి అరిచి రాజుగారిని రోడ్డు మీద నుంచోబెట్టింది. ఆయనకేం చేయాలో తెలియలే. సరే మధురైక్షుని ఓదార్చి ఏదో పొరపాటు జరిగింది, కానీ తలార్లు ఆశ్చర్యపోయారు, తమ రాత్రి చూసిన అమ్మాయి కాదు ఇది. అమ్మాయి ఎట్లా మారింది, వాళ్ళలో ఒకడికి అనుమానం వచ్చింది, ఇద్దరు ఆడవాళ్ళు లోపలికి వచ్చారు, ఇద్దరు ఆడవాళ్ళే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయింది మొదట వచ్చిన ఆడవాళ్ళేనో కాదో మనకెట్టా తెలిస్తే వాళ్ళు ముసుగులు వేసుకుని ఉన్నారు. అదే ఏదో జరిగింది. ఇప్పుడు రాణి గారి చిలికత్తలు వచ్చారని చెప్తే అదేం తలకాయ నొప్పో, నోరు మూసుకుని నోళ్ళు గట్టిగా మూసుకుని ఊరుకున్నారు. ఈ మధురైక్షు దాని ఇంటికి అది వెళ్ళిపోయింది, భట్టి ఆయన దారిని ఆయన పోయాడు. కుంతల శెట్టి ఇంటికి వెళ్తే కూతురు విక్రమాంబిక కూర్చొని సద్దనం తింటున్నారు. చేసేదేముంది, మా పిల్ల చాలా అద్భుతమైంది అనుకున్నారు. 2 రోజులు గడిచేసరికల్లా ఈ అమరావతి భర్త ఆపీతస్థాని యొక్క భర్త ఊరి నుంచి వచ్చాడు. మా అల్లుడు వచ్చాడన్నారు. అందరూ ఆయనకి నీరాజనాలు ఇచ్చారు, లోపల ప్రవేశపెట్టారు. అతను చూసి హతాశురాలైపోయింది అమ్మాయి. ఏం వివాహం చేశారో, నేను అతన్ని మొహం చూడలేదు, మళ్ళీ నేను నువ్వే నా భర్త అనుకుని నేను నీతోటే ఉన్నాను, ఈ జీవితం ఇలా వెళ్ళిపోతుంది అనుకున్నా, ఇప్పుడు వీరొచ్చి నా నెత్తి మీద కూర్చున్నాడు, నేనేం చేయను, వాళ్ళ ఏడ్చింది. ఏడ్చేసరికల్లా విక్రమార్కుడు అన్నాడు, నువ్వు బాధపడకు, భయపడకు, గాంధర్వ వివాహం మన వివాహాల్లో ఉంది, మనం గాంధర్వ వివాహం చేసుకున్నాం, నిన్ను నాతో తీసుకెళ్లే పూచి నాది, నువ్వు ధైర్యంగా ఉండి చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు నీ భర్త ఇవాళ రాత్రో రేపు రాత్రో నీ దగ్గరకు వస్తాడు, నేను ఒక వ్రతం పట్టాను, నువ్వు వచ్చాక మొదలు పెట్టాలి అది, కాబట్టి ఒక 15 రోజుల పాటు నువ్వు నా జోలికి రావద్దు, నిన్ను సేవిస్తా అంతే. ఈ 15 రోజులు వ్రతం అయిపోని, 16 రోజులు అమ్మవారి వ్రతం, ఇది అయిపోని, అమ్మవారి షోడశోపచారాలు చేస్తాం కదా, షోడశ దినాలు అర్చన ఉంది నాకు, ఈ 16 రోజులు విడిగా ఉండు, తర్వాత నేను నీ పాదదాసిని మీ ఇంటికి కూడా వచ్చేస్తానని చెప్పి, ఈ 16 రోజుల లోపల నిన్ను తీసుకెళ్లే పూచి నాది. బాగానే సరే. ఈయన చక్కగా పెళ్లి కొడుకు భోజనం అది చేశాక భార్యని పలకరించడానికి వచ్చాడు. వస్తే ఈవిడ చెప్పింది జాగ్రత్తగా, అమరావతి నాకు అమ్మవారి వ్రతం ఉంది, ఇన్నాళ్ళు నీకోసం వేచున్నాను, నువ్వు ఎప్పుడు కంటపడితే అప్పుడు 16 రోజులు నోము నోచుకుంటానని పెట్టుకున్నాను, కాబట్టి అది సంగతి. సరే, ఈయన ఊరికే ఈ అందగత్తె అయిన భార్యను చూస్తూ లొట్లేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో ఏమైంది, ఉండుండి ఈ విక్రమాంబ అతనికి కనపడేది. వాళ్ళు భోజనం చేసినప్పుడు చటుక్కుని వచ్చేది, అయ్యో అక్కయ్య బావగారు భోజనం చేస్తున్నారా, మళ్ళీ వస్తాలే అని వెళ్ళిపోయేది. ఈ భార్యని ముట్టుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈ ఉండుండి కనపడే ఈ సౌందర్యవతి ఒడ్డు పొడుగు ఉన్న అమ్మాయిని చూసేసరికల్లా ఆయన కొంచెం ఉత్సాహంగా ఉండేది. అమ్మాయి ఎవరు ఏమిటని భార్యని అడిగాడు. ఆ అమ్మాయి భర్త ఏదో ఊళ్ళో ఉన్నాడు, పరాయి వాళ్ళ గురించి అలా అడగకూడదండి, మా ఇంట్లో కొద్దిగా కొంతకాలం ఉండటానికి వచ్చింది, నన్ను అక్క అంటుంది, మీరు అమ్మాయి గురించి అడగకూడదు అట్లాగా అని చెప్పి, అడగకూడదు అన్న వాటి మీదే జనాలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, అమ్మాయి జోలు మీకెందుకు అని చెప్పి ఉండుండి కనపడేది ఆ అమ్మాయి మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళిపోతుంటే ఈయనకి భార్యతోటి ఏం వ్యవహారం లేదు, ఆ పిల్ల మీద ఉండేసరికల్లా ఒకనాటి రాత్రి ఏమైంది, ఈ అమరావతి భోజనం అయిపోయాక, ఈయన భోజనం అయ్యాక అమ్మాయి కిందకి వెళ్ళిపోయింది. ఈ పిల్ల వచ్చి చటుక్కుని మంచం మీద కూర్చుంది. ఈ విక్రమ కూర్చునేసరికల్లా ఆయనకి పిచ్చి ఉత్సాహం వచ్చేసి గభాలను 2 చేతులు చాచి కావలిచ్చుకోపోయాడు. ఆ అమ్మాయి చాలా సిగ్గుపడి, అయ్యో నేను ఎప్పటి నుంచో మా ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, మీకు నా మీద వ్యామోహం కలిగింది, అక్కయ్య వస్తే కొంప మునిగిపోతుంది, రేపో ఎల్లుండో ఏకాంతంలో మన ఇద్దరం కలుసుకుందామని చెప్పి విక్రమార్కుడు వీడు ఈ పెళ్లి కొడుకు సరేని అనుకున్నాడు. 2 రోజులు ఈ విక్రమాంబ ఒక బాకు పుచ్చుకుని తిరిగేది. 2వ రోజు రాత్రి చీకటి మాటున ఆ అమ్మాయి మేడ మీదకి వస్తుంటే ఈయన గట్టిగా కావలిచ్చుకున్నాడు. కావలిచ్చుకునేసరికి ఈ బొడ్లో దోపుకుని ఉన్న చాకుతోటి ముక్కు కోసి పారేసింది. ముక్కు దిగిపోయింది. ముక్కు దిగిపోతే ముక్కేది పడిపోయింది, నెత్తురు కారిపోతుంది. ఆ అమ్మాయి మెరుపులాగా మాయమైపోయింది. ఈ ముక్కు దిగిపోయిన పెళ్ళికొడుకి ఏం చేయాలో తెలియదు. ఇక్కడే ఉంటే పరుగు పోతుంది,
ప్రధానమైంది పరువు పోతుంది. పైగా భార్య వ్రతంలో ఉండగా ఎవరో వాళ్ళ ఇంట్లో కాపుదలకి ఉంచినటువంటి పిల్లని కావలించుకున్నాడంటే అది మంచిది. ఇది వీడి చెడ్డవాడైపోతాడు. అమ్మాయి మాటిన బుల్లిబుచ్చికప్ప మాటలు కనపడి కళ్ళార్పింది అవన్నీ ఎవరికీ తెలియదు. వీడు ఆవిడ్ని కౌగిలించుకోపోయాడు, ఆవిడ ముక్కు కోసింది మాత్రమే కనపడుతుంది. ఏం చెయ్యాలో తెలియక అతను కాస్త ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కనపడకపోయేసరికి ఈ విక్రమాంబ కూడా ఏం చెప్పిందంటే అమరావతికి, నేను కూడా కనిపించను, నీ భర్త ఆయన పోయి ఇంకేం చేయాలో తెలియక ఏ పడవో ఎక్కుతాడు, ఏ ఆత్మహత్య చేసి వాడు ఏమైనా సరే మనకు సంబంధం లేదు, అసలు రావాల్సిన వాడు కాదు, వచ్చాడు వాడి చావు వాడు చస్తాడు, నేను కూడా కనపడను. ఒకవేళ మీ నాన్న అడిగితే నేను నీ భర్తతో వెళ్ళిపోయానేమోనన్న అనుమానం మీ నాన్నకు కలిగించు అని చెప్పి ఈయనేం చేశాడు, తన వేషంలో భట్టి దగ్గరికి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికి అల్లుడు లేడు. పిల్లేది వెతికారు. మధ్యాహ్నానికి అన్నం తింటానికి కూర్చుని విక్రమాంబేది అని అడిగింది. విక్రమాంబ కోసం వెతికారు. ఏది విక్రమాలేదు, ఇంకో క్రమాలేదు. ఇల్లంతా వెతికాక అప్పుడు అమ్మాయి చెప్పింది, మీ అల్లుడు అదో రకంగా చూశాడు విక్రమాంబకేసి, మరి దానికేమనిపించిందో, అది మొగుడు కోసం వేచి ఉంటుంది అనుకున్నాను, ఎంతో కానీ వెళ్ళిపోయిందేమో నాన్న, పరువు తక్కువ అన్నది. అనగానే ఆయన మెల్లిగా చిలకత్తెల్ని వాళ్ళని వీళ్ళని చూసి అందరినీ అడిగితే ఏముంది, ఆయన అల్లుడు గారు ఎంతసేపు అమ్మాయిని వదిలేసి విక్రమాంబ వైపు చూసేవాడని మరి అందరూ చూస్తారు. ఇలాంటిది ఏదో జరిగి ఉండొచ్చు, ఏం చెయ్యాలో తెలియలా. సరిగ్గా వారం తిరక్కండా భట్టి ఈ అమ్మాయి విక్రమాంబ తాలూకు అన్నయ్య వేషంలో, విక్రమార్కుడు విక్రమాంబ భర్త వేషంలో వచ్చేసారు. వచ్చి, అయ్యా ఇదిగోండి మా బావమరిది దొరికాడండి, మేము వేరే దేశానికి వెళ్ళి చూశాను, మా పిల్లని పంపిస్తే మా బావమరిదిని మా పిల్లకి పునఃసంధానం అవి కావించి మీ ఊళ్ళోనే మా ఊరు తీసుకెళ్తానండి అన్నాడు. నేను కతుక్కుమన్నాడు. ఆయన వస్తాడనుకోలా. ఇప్పుడు విక్రమాంబేది ఏం చెయ్యాలి, తనుకు చచ్చారు. ఈ లోపలే ఆయన స్నేహితులతో వాళ్ళతో వీళ్ళతో చెప్పాడు, ఆ పిల్లల్ని తండ్రి అన్న ఇక్కడ ఉంచి వెళ్ళాడు, రేపు నాటికి వస్తే నేనేం చెయ్యాలి, మా అల్లుడేమో ఇలాంటి పని చేశాడు, నాకేం చేయాలో పాల్పోవట్లేదని సాటి శెట్టిగారులందరి దగ్గర చెప్పుకుంటున్నాడు ఆయన. ఈ సడన్గా వచ్చి ఈ పెళ్లి కొడుకు, అదే మన భట్టి బావమరిది ఇద్దరు వచ్చేసారు. ఇక మాటలు చాలా కోటలు దాటినాయి. అయితే వీళ్ళలో వీళ్ళు ఒకళ్ళు ఆలోచించుకుని ఏమన్నారు, కాదండి శెట్టిగారు, కుంతల శెట్టిగారు, మీ అల్లుడేమో వెళ్ళిపోయాడు, మొహం చెల్లుతుందా మళ్ళీ వచ్చి మీ పిల్లని నాకు ఇవ్వండి అని అడగడు, అమ్మాయిని తీసుకెళ్ళాడు, మనం అడుగు కూడా పెట్టనివద్దు, ఓ పని చేద్దాం, ఈ అబ్బాయి బాగున్నాడు, వీడి పెళ్ళాము వాడితో వెళ్ళిపోయింది, ఈ బాగున్న అబ్బాయికి మన పిల్లని ఇచ్చి పెళ్లి చేసేద్దాం, మనలో భర్తలు లేకపోతే రెండో పెళ్లి చేయటం ఉన్నది, ఇక్కడ జరుగుతుంది, మా పిల్లని ఇస్తానని వీళ్ళకి చెప్పండి అనేసరికి ఇంకొంచెం బాగా ఆలోచించి ఆయన చేతులు పుచ్చుకుని, అయ్యా ఇవి చేతులు కాదు కాళ్ళండి, మీ పిల్లని మా అల్లుడు తీసుకుపోయాడు, దయచేసి మీరేమనుకోకుండా ఈ పిల్లాడికి ఇంకో పిల్లని ఇచ్చి పెళ్లి చేద్దాం, ఆఫర్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆ భట్టి గారు ఒప్పుకున్నాడు కానీ అల్లుడు ఒప్పుకోలే. విక్రమార్కుడు, ఇదేంటండి నా భార్యకి బదులు ఇంకెవడి భార్యనో నన్ను తీసుకెళ్ళమంటారు, అలా కుదరదు, పిల్లకి బదులు పిల్ల వేరే కథ, ఇప్పుడు అది కాదు కదా, భార్యకి బదులు ఇంకోటి భార్య అనేసరికి ఆ శెట్టిగారులు అందరూ బతిలాడి, బాబు అసలే రాజుగారితో చాలా ఇబ్బందిగా ఉంది, ఆయన ఈ పిల్ల మీద కన్నేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, ఇప్పుడు ఇక్కడ ఇంకేదైనా జరిగిందంటే ఈ పిల్ల రాజు పాలబడాల్సి వస్తుంది, మేము కులాలు తప్పిపోతాను నాయన, మీరు ఎలాగో శెట్టిగారే, ఈ వీళ్ళు క్షత్రియులని తెలియదు కదా వాళ్ళకి, ఆయన శెట్టి ఈయన అల్లుడు శెట్టిగారని నమ్ముతున్నారు, సాటి వాళ్ళలో ఈ మాత్రం ఒకళ్ళనొకళ్ళు ఆదుకోపోతే రేపు ఈ రాజు కేటాయిస్తాం మా పిల్లని మేము చెప్పండి అని బతిమలాడుకుని, మనం ఒకటి, మన సమస్య మనమే తీర్చుకోవాలి, మీ అమ్మాయి నిన్నాళ్ళు ఉంచుకున్నాడు సొంత కూతురులాగా చూసుకుంటే ఇట్లా జరిగింది, ఆ అల్లుడు దుర్మార్గుడు ఇంత పని చేశాడని బతిమలాడి చివరికి ఈ అమ్మాయినిచ్చి ఈ అమరావతినిచ్చి విక్రమార్కుడికి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయాక వాళ్ళ ఇంట్లో తిరిగిన విక్రమాంబే ఈ విక్రమార్కుడని వాళ్ళకి తెలియదు పాపం, ఏదో కొంచెం బంగారాలు వెండి సామాన్లు ముత్యాలు గిచ్చాలు అన్నీ ఇచ్చి అమ్మాయిని మీ ఊరు తీసుకెళ్ళిన ఆయన ఎప్పుడైనా కుదిరితే వస్తాం. అప్పట్లో ఏంటంటే ఈ పిల్లని మళ్ళీ చూడ్డాలు అవి ఉండేవి కాదు జయ, చాలా తక్కువ, వన్స్ మ్యారేజ్ చేసేస్తే ఇంక అంతే. ఎప్పుడో ఆ ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు మా వాళ్ళని కలుసుకుని మాట్లాడటము, ఎప్పుడో ఏ తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కలవటమే కానీ మనకు మళ్ళీ రోజు వారం వ్యవహారాలు అప్పుడు ఉండేవి కాదు. పిల్లని ఆయన వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు చక్కగా భేతాళుడితో పాటు 6 నెలలు ఎలాగూ గడిచిపోయింది ఇక్కడ.
పర్వాలేదని తమ సొంత రాజ్యానికి వెళ్ళిపోయి అమరావతికి అప్పుడు ఈ వచ్చిన వాడు విక్రమార్కుడు అని తెలియజేసి అమ్మవారిని భద్రకాళి దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళాలి గుళ్ళోకి. దర్శనం అయ్యాక అప్పుడు రాజ్యప్రవేశం చేసి హాయిగా రాజ్యం చేసుకుని ఉన్న భార్యలతో పాటు ఈ అమరావతిని కూడా తమ భార్యల సమూహంలో కలిపేశాడు విక్రమార్కుడు. ఇది చెప్పింది 6వ ప్రతిమ. చూడు విక్రమార్కుడు సమయానుకూలంగా తను వలచిన స్త్రీ కోసం ఎలా చేయగలిగాడు. ఇందులో సాహసం కంటే ఒకటి సాహసం అయితే రెండో సమయస్ఫూర్తి. జరిగిన సిచ్యువేషన్ని వచ్చిన సందర్భాన్ని తనకు అనువుగా తిప్పుకున్నాడు. నువ్వు తిప్పగలవా అట్లా? మెమ్మే బెబ్బే అని 4 వెళ్ళాడేస్తావు. ఎవరి వల్ల కాదు అట్లా చేయటం. ఎంత స్పాంటేనియస్గా చేశాడో చూడు. నీకు అలాంటి సమయస్ఫూర్తి లేదు, ఎవ్వరికీ ఉండదు. కాబట్టి విక్రమార్కుడు లాంటి సమయస్ఫూర్తి కలిగి ఉంటేనే నువ్వు మెట్టెక్కాలి, లేకపోతే అంతే సంగతి అనగానే భోజుడు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయారు. కంచికి మనం ఇంటికి. ఇంకో భాగం తెలుసుకుందాం మళ్ళీ మనం. అలానే రమ్మగారు. నమస్తే. నమస్తే.